యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 147 అధ్యాయము 15 వచనం. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. దేవుడు యొక్క ఆజ్ఞ భూమి మీద ఇప్పుడు కొనసాగేదిగా ఉంటుంది. దేవుని ఆజ్ఞకు ఒక అధికారం ఉంటుంది. దేవుడు మాట్లాడిన మాట సాధారణమైన మాట కాదు, అది సృష్టిని నడిపించే శక్తి కలిగింది. ఆయన ఆజ్ఞలో సృష్టి ఏర్పడింది. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేస్తే ఆయన నోటి మాట ద్వారా సమస్తము సృష్టింపబడింది. కాబట్టి ఆ వాక్కు పరిగెడుతుంది, అంటే ఆలస్యం లేకుండా పనిచేస్తుంది. దేవుని మాట వెలువడితే అది ఖాళీగా తిరిగి రాదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట నిష్ప్రయోజనముగా తిరిగి రాదు, అంటే దేవుని వాక్యము అది కార్యము చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా కొనసాగేదిగా ఉంటుంది. దేవుని ఆజ్ఞ భూమి మీద అంతటికి చేరుతుంది. ఎక్కడ ఉన్నా ఆయన వాక్యం మన జీవితాన్ని తాకగలదు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆ వాక్కు మన మీద ప్రభావం చూపగలుగుతుంది. మనకు ఆలస్యంగా అనిపించిన దేవుని సమయంలో ఆయన తన పని త్వరగా జరిగిస్తాడు. ఆయన వాగ్దానాలు సరైన సమయంలో నెరవేర్చుకుంటాడు. దేవుని వాక్యం శక్తివంతమైంది, వేగవంతమైంది. అది మన జీవితంలో కార్యసాధకం అవుతుంది. కనుక ఆ వాక్యానికి మన విశ్వాసం విధేయత చూపించినప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. వాక్యము సజీవమైంది, శక్తివంతమైంది, అది వేగవంతమైంది. అది నా జీవితంలో కూడా కార్యసాధకం జరిగించి మీరు మహిమ చెప్పుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.